వచ్చాడు అన్న దాని గురించే మాట్లాడతాం కాదు, ఆయన వస్తం గురించి ధ్యానిస్తాం. ఎంతో ముఖ్యం, ఇందుకొరకు వచ్చాడో జ్ఞాపకం చేసుకుని దానికి తగినట్టుగా బ్రతుకుతాం చాలా ముఖ్యమో. లెక్కప్ప చెప్తానికి సిద్ధం అనేది చూసుకోవాలి. అది దయచేసి స్థలం ఉంచుతామండి. అది దయచేసి స్థలం నుంచి ఒక మాట దేవునితో మాట్లాడుతూ మిమ్మల్ని మీరు పరీక్షించుకుంటే దేవునితో చెప్పండి, ఆర్ యూ ఫెయిత్ఫుల్? దేవుని దృష్టిలో మీరు నమ్మకంగా ఉన్నారా? దేవుని దృష్టిలో మీరు నమ్మకస్తులుగా ఉన్నారా? దేవునికి మీరు లెక్కప్ప చెప్పగలిగిన వారుగా ఉన్నారా? ఇదిగో సహోదర సహోదరి, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నీ జీవితం గురించి లెక్క అడుగుతాడు, జాగ్రత్త. ప్రతి ఒక్కరి గురించి దేవుడు లెక్క అడుగుతాడు, జాగ్రత్త. చెప్పగలవా లెక్క? ఈరోజు దేవుడు నేను త్రాసులు తోస్తే లెక్క చెప్పగలవా? దేవుడు ప్రతి ఒక్కరికి సమయం, అవకాశం, తరుణాలు ఇస్తున్నాడు. కష్టమని వెనకెళ్తాం కాదు, కష్టంని దాటుకుని ముందుకు వెళ్ళాలి. క్రమశిక్షణతో దేవుని కొరకు బ్రతకాలి. త్యాగంతో, సమర్పణతో దేవుని కొరకు బ్రతకాలి. ఇదిగో ఈరోజు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఒకటే, దేవునికి లెక్కప్ప చెప్పాలి. నీకు ఇవ్వబడిన కుటుంబము, నీ జీవితము, నీకు ఇవ్వబడిన తరుణాలు, ప్రతిదీ. ఇదిగో ఏదైనా దేవుని కొరకు చేస్తానికి నీకు అవకాశం ఉంది. లెక్కప్ప చెప్పగలవా? ఈరోజు నీకు ఇవ్వబడిన దాని గురించి లెక్కప్ప చెప్పగలవా? లేని దాని గురించి ఎంతో కంప్లైంట్ చేస్తున్నావు, లేని దాని గురించి ఎంతో మాట్లాడుతున్నావు. దేవుడు నాకు ఇది ఇవ్వాలి, నాకు అది ఇవ్వాలి, నాకు ఇది చేయాలి, నాకు ఇచ్చిన దాని గురించి లెక్కప్ప చెప్పగలవా? హౌ మచ్ ఆర్ యూ ఫెయిత్ఫుల్? కొంచెం మోసం చేసి కొంచెం లెక్కప్ప చెప్తాం కాదు. కంప్లీట్ అకౌంటబిలిటీ, కంప్లీట్ అకౌంటబిలిటీ. దేవుని వాటిలో దేవుడు కోరుతున్నాడండి. ఆయన ఎందుకు లెక్కప్ప చెప్పాలంటున్నాడు అంటే, నీ నమ్మకత్వాన్ని నిరూపించు, నేను నీ జీవితంలో ఎక్కువ చేస్తా. దేవుడు మనం ఫలించాలని ఆశపడుతున్నాడు. అపవాది పోరాడతాడేమో, శోధిస్తాడేమో, కలవరాలు తెస్తాడేమో, నీ మనసులో ఆలోచనలు, తలంపులు తెస్తాడేమో. నీ తలంపులను చెరపట్టగలవా? నీ తలంపులను చెరపట్టే అధికారం జీవితం కలిగి ఉన్నావా? ఏది నీ క్రమశిక్షణ? ఏది నీ భక్తి? ఏది నీ ప్రార్థన? ఏది నీ వాక్య ధ్యానం? ఏది నీ విధేయత? విధేయత ఏదండి? ఈరోజు నీవు దేవుడి ముందు విధేయుడిగా కనబడుతున్నావా? ఎన్ని దీవెనలు పోగొట్టుకుంటున్నావు? దేవుడు నిన్ను నమ్మి ఇచ్చే ప్రతి తరుణము నీ దీవెన కొరకే. దేవుడు నిన్ను నమ్మి ఇచ్చిన ప్రతి అవకాశం నీ దీవెన కొరకే. దేవుడు నిన్ను నమ్మి నీకు అనుగ్రహించి నీ ముందు పెట్టింది ప్రతిదీ నీ మేలు కొరకే. నీకు కష్టంగా కనబడచ్చు, నీకు నష్టంగా కనబడచ్చు, నీకు కీడుగా కనబడచ్చు, కానీ మేలుగా మార్చువాడు అండి, మేలు జరిగించేవాడు. ఈరోజు దేవుని దగ్గర ఒకసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకుంటూ, ద ఆన్సర్ ఇస్ ఎస్ ఆర్ నో. ఆర్ యూ ఫెయిత్ఫుల్ ఆర్ నాట్? నమ్మకంగా ఉన్నావా, నమ్మకంగా లేవా? నమ్మకంగా లేవంటే ఇదిగో ఇంకా సజీవ లెక్కలు ఉన్నావు, ఈరోజు ఇంకా ఆయుష్ కలిగి ఉన్నావు, ఇంకా జీవిస్తున్నావు, ఇంకా నీకు దేవుడు కృపనిచ్చాడు. ఇప్పుడు ఒప్పుకో, క్షమాపణ అడుగు, పుష్ యువర్ సెల్ఫ్. నీ సోమర్థనాన్ని ఎదిరించు, నీ స్వార్థాన్ని ఎదిరించు, నీ గర్వాన్ని, అహంకారాన్ని ఎదిరించు, సమర్పించుకో. ఎన్ని తరుణాలు, ఎన్ని అవకాశాలు. అడుగు, దేవా నమ్మకంగా ఉండే కృపను నాకు దయచేయ, సహాయం దయచేయ ప్రభువా, సహాయం దయచేయ. ఇక నుండి ముందుకు వెళ్ళగలిగిన కృపను నాకు దయచేయ. ఇక నుండి చేయవలసిన చేయగలుగుతానే సహాయం దయచేయ. ఇదిగో దేవుడు సంఘాలతో చెప్పినప్పుడు రాసిన రీతిగా, ఎక్కడి నుండి పడుతువో జ్ఞాపకం చేసుకో, ఎక్కడి నుండి పడుతువో జ్ఞాపకం చేసుకో. ఎక్కడుంది నీ స్థితి జ్ఞాపకం చేసుకో. నీ జీవితం ఎక్కడుంది జ్ఞాపకం చేసుకో. ఇదిగో మనమందరూ ఆయన ముందు నిలబడాల్సిందే. అడుగు, దేవా నాకు కావాల్సిన కృపను దయచేయ, సహాయాన్ని దయచేయ, నమ్మకంగా జీవించే జీవితాన్ని దయచేయ, నాకు ఇంకొక అవకాశం దయచేయ, తరుణం దయచేయ, పోగొట్టుకున్న దాన్ని బట్టి క్షమించు. నీకు చెప్పకుండా నేను ఏది చేయనయ్యా. ఒక నిర్ణయం చేయండి, నేను దేవుడిని అడగకుండా, దేవునికి చెప్పకుండా ఏది చేయను. నేను ప్రార్థన చేయకుండా ఏది చేయను. దేవుడు నా పైకి పెట్టిన అధికారులకి,
నాయకులకి, కాపురులకి, దేవుడు నా పైన పెట్టిన యజమానికి నేను చెప్పి చేస్తా, అకౌంటబుల్. అడుగు, దేవా నాకు జ్ఞాన హృదయాన్ని దయచేయ, జ్ఞానాన్ని దయచేయ. ఈ తంత్ర లోకంలో, ఈ పాప లోకంలో, ఈ మోసకరమైన లోకంలో, అపవాది ద్వారా ఎలా పడుతున్నా ఈ లోకంలో, దేవా జ్ఞానం కలిగిన వారికి బ్రతకాలయ్యా. So I can just use ChatGPT, right? Why do I have to attend your workshop? See, that's the biggest misconception, that only దేవుని ద్వారా హెచ్చించబడతాం. ఎంతో గొప్ప ధన్యత అండి, ఎంతో గొప్ప భాగ్యం అండి, ఎంతో గొప్ప దీవెన. దేవుని ద్వారా హెచ్చించబడతాం. ఏంటి నీ ఆశలు ఏంటి? స్వార్థం ఎప్పుడు చిన్నగానే ఉంటుంది, స్వార్థం ఎప్పుడు చిన్నగానే ఉంటుంది. కానీ దేవుడు చేసే కార్యాలు కంటికి కనరాని, చెవికి వినరాని, హృదయానికి గోచరం కానివి. అది కేవలం ఆయన ఆత్మ ద్వారా తెలియజేస్తారంట. ఈరోజు నువ్వు దేవుడికి నమ్మకం ఉన్నావంటే దేవుడిని ప్రేమిస్తున్నాను అర్థం. దేవుడిని ప్రేమిస్తున్నానంటే దేవుడికి నమ్మకం లేవంటే నో నో నో, యూ డోంట్ లవ్ గాడ్. దేవుని ప్రేమించిన వారి జీవితం ఎలా ఉంటుందండి? దేవుని ప్రేమించిన వారి జీవితంలో దేవుడు ఏం చేయగలుగుతాడు? నువ్వు దేవుని ప్రేమిస్తలేదంటే ఇంకోటి వైపు ఉన్నావు. ఎవడో అపవాది వైపు ఉన్నావు. జీవం, మరణం, ఆశీర్వాద, శాపం, ఏది కావాలో కోరుకో, మధ్యలో ఏది లేదు. రెండే దారులు. స్థిరత్వం ఉందా నీలో? జీవితంలో స్థిరత్వం ఉందా? నీ విశ్వాస జీవితంలో స్థిరత్వం ఉందా? నువ్వు చేయి పనుల స్థిరత్వం ఉందా? దేవునితో నీ నడకలో స్థిరత్వం ఉందా? ఒకరోజు ప్రార్థన చేస్తావు, ఒకరోజు ప్రార్థన చేయరు. ఒకరోజు అధిక ప్రేమ, ఒకరోజు ఏమి ప్రేమ లేదు. ఒకరోజు మనసు ఉందంటావు, ఒకరోజు మనసు లేదంటావు. స్థిరత్వం కోరుతున్నాడండి. గాడ్ వాంట్స్ కన్సిస్టెన్సీ. ఆయన ఇంటి అంతటిలో నమ్మకమైన దాసుని కోరుతున్నాడు. తన ఇంటిలో నమ్మకస్తుల కొరకు కోరుతున్నాడు. తన రాజ్యంలో నమ్మకస్తుల కొరకు కోరుతున్నాడు. మూడు కాదు, కన్సిస్టెన్సీ. విధేయత. యేసుప్రభు చెప్తాడు కదా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అంటే నా ఆజ్ఞలు గైకొనుకో. ఇఫ్ యు లవ్ మీ, కీప్ మై కమాండ్మెంట్స్. లవ్ ఇస్ ప్రూవ్డ్ బై యాక్షన్. క్రియ లేకుండా ప్రేమ ఉందని చెప్పలేము. ప్రేమ క్రియల ద్వారా నిరూపించేది. కెన్ గాడ్ సీ యువర్ ఫెయిత్ఫుల్నెస్? దేవుడు అంటే భయం ఉందా? దేవుడు నిన్ను చూస్తున్నాడన్న భయం ఉందా? భయం అనేటప్పుడు యజమాని బానిస భయం గురించి మాట్లాడుతున్నా. తండ్రి అంటే బిడ్డ ఎలాగ భయంతో గౌరవంతో బ్రతుకుతాడో ఆ రీతిగా అంటే ఈరోజు క్రీస్తు రక్తంలో కడగబడిన నీవు పరమ తండ్రి బిడ్డగా మార్చబడ్డావు. ఇదిగో నీ పరమ తండ్రి సమీపింపరాని తేజస్సులో వసించే దేవుడు, ఘనుడైన యూ హ్యావ్ ఇంటగ్రిటీ. మనుషుల ముందు రహస్యంగా ఒకేలాగా ఒకే రీతిగా ఉండగలుగుతున్నావా? నీ తలంపులు, నీ ఆలోచనలు, నువ్వు చూసేవి, నువ్వు మాట్లాడేది ఒకేలాగా ఉండగలుగుతుందా? బాధ్యత కలిగిన వ్యక్తిగా ఉన్నావా? బాధ్యత కలిగిన వాడు అకౌంటబిలిటీ తీసుకోగలిగిన వాడు అండి. మంచి అయినా తప్పు అయినా నా బట్టి అని చెప్పగలుగుతాడు. మంచి అయినప్పుడు నేను, తప్పు అయినప్పుడు వాడు అని కాదు. టేక్ రెస్పాన్సిబిలిటీ, డోంట్ షిఫ్ట్ ద బ్లేమ్. నువ్వు నమ్మకమైన దేవుడు అయ్యా, నువ్వు నమ్మదగిన దేవుడు అయ్యా. మా జీవితంలో నువ్వు ఏది అనుమతించినా మా జీవితంలో మేలు జరిగిన నిమిత్తమైన నువ్వు అనుమతిస్తావయ్యా. ఇక్కడ ఉన్న ప్రతి వారికి గ్రహించే కృపను దయచేయ్యా.
మా మేలు కొరకే దేవుడు అంటే ఎందుకు ఇది చేస్తాడని అడుగుతాం కాదు. దేవుడు ఈ సమయంలో నన్ను నమ్మకంగా ఉండమంటున్నాడు, ఈ పరీక్షలో నన్ను నమ్మకంగా నిలబడమంటున్నాడు, ఈ పరీక్షలో కూడా నా విశ్వాసాన్ని కనబరచమంటున్నాడు. గ్రహించండి. గాడ్ ఇస్ టెస్టింగ్ యూ. టెస్ట్ కొంతకాలమే, పరీక్ష కొంతకాలమే. పరీక్ష ఒక సీజన్ మాత్రమే, దీవెనలు శాశ్వతం. ప్రార్థన చేయండి, దేవుడితో మాట్లాడండి. దేవుడితో మాట్లాడతాను మీ సమయం ఇస్తున్నానంటే. ఎవరో మిమ్మల్ని తోయాల్సిన అవసరం లేదు. దేవుడు ఇంతసేపు మీతో మాట్లాడాడంటే గివ్ ఎ ప్రతిస్పందన ఇవ్వండి, గివ్ ఎ రెస్పాన్స్ టు గాడ్. ఓ నిర్ణయం చేయండి. దేవుడి సన్నిధిలోకి వచ్చినప్పుడు ఇప్పుడు ఒక నిర్ణయం చేస్తాం, మంచిది. ఒక నిర్ణయం చేయండి. నీ మనసు మారుతున్నాయి కానీ నీ జీవితం మారదు. నీ మనసులో ఒక నిర్ణయం చేయాలి. నిర్ణయం లేని జీవితమే వ్యర్థము. పేతురు, యూదా ఇస్కరియోతు ఒకే పాల దగ్గర ఉన్నారండి. యూదా ఇస్కరియోతు ఏమో మనసులో నొచ్చుకుని బయటికి పోయాడు, దయ్యం అతనిలో ప్రవేశించిందంట. పేతురు అయితే వీరందరూ విడిచిపెట్టినా నేను విడిచిపెట్టనన్నాడు. పాపం తన శక్తి చాలే, తన బలహీనతను దేవుడు చూశాడు. కానీ అదే బలహీనుడిని బలవంతులుగా మార్చి నిలబెట్టలే గొప్పగా. నువ్వు చేయగలవా కాదా కాదు, నీ హృదయంలో ఏ ఆశ ఉంది, నువ్వు చేస్తావా లేదా అనేది కాదు. నీ వల్ల నీకు ఏమి చేయలేవు, దేవుడు చేయించాలి. కానీ పరీక్షలో దేవా నేను ఉంటానయ్యా, నీ వరకు నేను బ్రతుకుతానయ్యా, నేను చేస్తానయ్యా, నేను చేస్తాను ప్రభా. అనిపిస్తుంది కొంతమంది యూదా ఇస్కరియోతులాగా, కొంతమంది పేతురులాగా, కొంతమంది యోహాన్ లాగా ఉంటారు. ఏం మాట్లాడరేమో కానీ సిలువ దగ్గర ఆయన నిలబడ్డలా, యేసు ప్రభు తల్లిని తీసుకోలే. సమ్టైమ్స్ యూ డోంట్ హావ్ టు ఈవెన్ టాక్, జస్ట్ ప్రూవ్ ఇట్ ఇన్ యాక్షన్. ఈరోజు దేవుడు మనల్ని ఎలా చూస్తున్నాడండి? ఇదిగో ప్రభా మమ్మల్ని చూడయ్యా, ఇదిగో అయ్యా మా జీవితాలను చూడయ్యా, ఇదిగో మా బ్రతుకులను చూడు. ఇప్పటికే ఎన్నో అవకాశాలు పోగొట్టుకున్న వారు ఉన్నారు, ఎన్నో తరుణాలు పోగొట్టుకున్న వారు ఉన్నారు, ఆత్మలో ఎండిపోయిన స్థితిలో ఉన్నవారు ఉన్నారయ్యా. ఎందుకంటే అపనమ్మకంగా ఉన్నారు కాబట్టి, అపనమ్మకంగా జీవించారు కాబట్టి, నువ్వు ఇచ్చిన వాటిని చులకనపరిచి, నువ్వు ఇచ్చిన వాటిని అబ్యూస్ చేసి, they abused the time, they abused the opportunities, they abused everything that you have given. And ఈరోజు ఏమి లేని స్థితిలో ఉన్నారయ్యా, క్షమించు. ఇప్పటికన్నా పశ్చాత్తాపడితే నూతన అవకాశాలు, తరుణాలు ఇచ్చే దేవుడు అయ్యా. నువ్వు పశ్చాత్తాపడితే దేవా నూతన అవకాశాలు. యువర్ సైకిల్ రిపెంట్. ఎఫీసీ సంఘానికి చెప్పు, మొదటి ప్రేమ, మొదటి క్రియలకు తిరిగిరా. రిపెంట్ ఉంటేనే వెలుగు. రిపెంటెన్స్ లేకపోతే వెలుగు లేదు, జీవితమే చీకటి. ఇదిగో ప్రభా, నువ్వు మమ్మల్ని చూస్తున్నప్పుడు బలా నమ్మకమైన మంచిదాస్తున్నావు దేవా. నువ్వు చెప్పంది ఏది మమ్మల్ని చేయమని కోరట్లేదయ్యా, చెప్పిందే చేయమంటున్నావయ్యా, ఇచ్చిన దాంట్లోనే బ్రతకమంటున్నావయ్యా, నువ్వు అనుగ్రహించిన దాంట్లో నమ్మకం ఉండమంటున్నావయ్యా. నీ ఇంట్లో నమ్మకం ఉండాలి, నీ సొత్తులో నమ్మకం ఉండాలి, నువ్వు అనుగ్రహించిన బిడ్డలతో నమ్మకంగా ఉండాలి, నువ్వు అనుగ్రహించిన వాటిలో నమ్మకం ఉండాలి ప్రభా. ఇదే నువ్వు కోరుతున్నావు. నమ్మకస్తులుగా మమ్మల్ని చేయి ప్రభా. నమ్మకస్తులు ఉండాలని ఆశపడుతున్న వారిని చూడయ్యా, మమ్మల్ని చూడు ప్రభువా. అయ్యో నీకు లెక్కప్ప చెప్పాలన్న భయంతో బ్రతుకుతున్నామయ్యా, సహాయం చేయి. మరి పొరపాట్లని క్షమించు, లోపాలని క్షమించు, అజాగ్రత్తలను క్షమించు, నిర్లక్ష్యతలను క్షమించు, చేతకాని ధనాన్ని క్షమించు. సహాయం చేయ ప్రభా.
హెల్ప్ లార్డ్, హెల్ప్ us to live right, help us to do right. నిన్ను సంతోషపరచాలయ్యా దేవా. నీవు నిజమని గ్రహించిన ప్రతి ఒక్కరూ గ్రహించగలిగింది నువ్వు మమ్మల్ని చూస్తున్నావని నీకు లెక్కప్ప చెప్పాలని. ఎవరు చూసినాను, ఎవరు చూడకపోయినాను, ఎవరు పొగిడినాను, ఎవరు పొగడపోయినాను దేవా, నువ్వు అంతా చూచుచున్న దేవుడు అయ్యా. ప్రతి దానికి తగిన ప్రతిఫలాన్ని ఇచ్చే దేవుడు అయ్యా నువ్వు. ఇదిగో ప్రభా, ఇక్కడ ఉన్న వారిని చూడు, ఎవరు రికగ్నైజ్ చేయట్లేదేమో, ఎవరు చూడట్లేదేమో, బట్ దెన్ యూ సీ ఇట్ ఆల్, యూ నో ద హార్ట్ అండ్ ద వర్క్స్. నువ్వు హృదయాన్ని ఎరిగి ఉన్నావు, క్రియలు ఎరిగి ఉన్నావు. నువ్వు క్రియల గురించి మాట్లాడవు, ప్రేమ లేదని హృదయం గురించి మాట్లాడు. ఇదిగో ప్రభా, ఈరోజు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని నువ్వు చూస్తున్నావయ్యా. ఇక్కడ నుండి ఒక నిర్ణయాలతో మేము తిరిగి వెళ్తాం, నీకు సాయం తెచ్చి. మమ్మల్ని మేము త్రాసులో మమ్మల్ని మేము పరీక్షించుకోవటానికి నీ దగ్గరకు వస్తానికి ముందు, నువ్వు మమ్మల్ని త్రాసులోకి వస్తానికి ముందు మమ్మల్ని మేము పరీక్షించుకోవటానికి, మేము ఎక్కడున్నామా, మేము ఎక్కడ పడ్డామా, మేమున్న స్థితి ఏంటా, మేము ఎలా బ్రతుకుతున్నామా, మాకు కలిగిన దాంట్లో మేము ఎలాగున్నామా. దేవా, మా జీవితమే నీదయ్యా. మా జీవితంలో అన్నిటి విషయమే నీకు రుణపడి ఉన్నాం ప్రభా. ఎందుకు పనికిరాని వారిని ఏరుకుని కోరుకుని ఏర్పరచుకుని ఆ పాపము, శాపము, కీడు, నష్టము, తెగులు, అపవాది బంధకాల నుండి విడిపించి స్వతంత్రత, విడుదల, దీవెన, ఆశీర్వాదము, నీ రక్త ప్రోక్షణ, సమాధానం అనుగ్రహించి ఫలించమని చెప్తే దేవా, ఇదిగానయ్యా బయటికి పచ్చగొండ ఫలించని జీవితాల్లో ఉన్నవారిని అయితే చూడు ప్రభా, క్షమించయ్యా. ఈ కృపాకాలం దాటుతాను ముందే ఇదిగా నీ వాక్యలు తెలియజేసావు, గొడ్డల సిద్ధంగా ఉంది, నరికి వేస్తానికి సిద్ధంగా ఉంది. ఫలిస్తే సరే, లేకపోతే నరికి అగ్నిలో పడేసి కాల్చేస్తానన్నావు కదా ప్రభా. అవును, నీ రాకడ సమీపంగా ఉందయ్యా. మేము ఫలించాలి, మా జీవితంలో ఫలించాలి. మా తలంపులు, మా మాటలు, మా క్రియలు, మా పనులు, మా సాధనలు, అన్ని విషయాలు ఫలించాలయ్యా. ఈరోజు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు నువ్వు దర్శించి, లైవ్లో వీక్షిస్తా ప్రతి ఒక్కరు దర్శించు, ప్రతి ఒక్కరితో మాట్లాడయ్యా. మాట్లాడు, పరిశుద్ధాత్మను దర్శించు. నీవు దర్శిస్తానే కానీ మా బ్రతుకులు మారవయ్యా. దర్శించు ప్రభా. కరుణించే దేవుడు బట్టే కదా ప్రభా. కరుణించు, మమ్మల్ని ఒక్కొక్కరిని కరుణించు, కృప చూపి. అన్ని విషయంలో నీవే ప్రతి ఒక్కరి జీవితాన్ని స్థిరపరిచి ఫలింపజేసి బలాభివృద్ధి కలిగిన వారిగా నీ ముందు చేతులు కట్టుకుని చేయవలసిందే చేశాము అని చెప్పేవారిగా, నీ నోటి ద్వారంగా బలానమ్మకమైన మంచి దాసుల అన్న పేరు కలిగిన వారిగా జీవించే కృపను మాకు దయచేయమని, విత్తన వాక్యాన్ని ముద్రించమని ప్రభు యేసు నామములో అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్.